జరిగే ప్రాసెస్ని మనం రేడియో యాక్టివిటీ అంటాం. అది ఒక స్పాంటేనియస్ ప్రాసెస్ అని కూడా చెప్పాను నేను. దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. న్యూక్లియస్ దానంతరది డికే అవ్వాలి. ఓకేనా? కాబట్టి డికే 3 రకాలని చెప్పాను. ఆల్ఫా, బీటా, గామా. ఓకేనా? ఆల్ఫా డికే అంటే తెలుసు, ఆ పేరులో ఉంది. ఆల్ఫా పార్టికల్స్ ని ఎమిట్ చేయడం ద్వారా డికే జరిగితే దాన్ని ఆల్ఫా డికే అంటారు. ఆల్ఫా పార్టికల్ అంటే ఐడియా ఉంది కదా? ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? సింపుల్ గా హీలియం న్యూక్లియస్ అంటే He+2ని మనం ఏమంటామంటే ఆల్ఫా పార్టికల్ అంటాం. ఓకేనా? అలాగే బీటా డికే అంటే అర్థం ఏంటి? బీటా డికే కూడా మనకి సిలబస్ లో ఉంది. బీటా అంటే అర్థం, బీటా పార్టికల్ అంటే ఎయిదర్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్. ఓకేనా? అంటే ఈ మైనస్ కానీ ఈ ప్లస్ కానీ, అంటే ఒక డికేలో కనుక ఎలక్ట్రాన్స్ కానీ లేదా పాజిట్రాన్స్ కానీ ఎమిట్ అయితే ఆ డికేని ఏమంటారు? బీటా డికే అంటారు. ఇంకా అఫ్ కోర్స్ గామా డికే ఇస్ డిఫరెంట్. ఆల్ఫా బీటా రెండు ఒక రకానికి చెందినవి. పార్టికల్స్ ఎమిట్ చేయడం. గామా డికే అనేటప్పటికి రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. ఓకేనా? సో ఆల్ఫా డికే గురించి ఒక థియరీ ఉందమ్మా, దాన్ని గ్యామో థియరీ అంటారు. అఫ్ కోర్స్ మీకు ఎగ్జామ్లో అయితే గైగర్ నట్టల్లా అని కూడా అడగచ్చు. ఓకేనా? జస్ట్ మినిట్. ఓకే, కాబట్టి ఆల్ఫా డికేని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రపోజ్ చేసిన థియరీని ఏమంటారు? గ్యామో థియరీ అంటారు. గ్యామో సిద్ధాంతం. దానికి ఇంకో పేరు కూడా ఉంది, గైగర్ నట్టల్లా అంటారు. ఓకేనా? కాబట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా, ఆల్ఫా క్షీణత గ్యామో సిద్ధాంతం లేదా గైగర్ నట్టల్ నియమం. ఇంగ్లీష్ మీడియం నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా. నా అడ్వైజ్ అయితే మీకు అందరికి ఏంటంటే, నేను ఆల్రెడీ వాట్సాప్ లో పెట్టాను కాబట్టి మెటీరియల్, దాన్ని ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ పెట్టుకుని ఒక జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఒక జిరాక్స్ తీయించేసుకోండి, ఒక సెట్. ఓకేనా? ఆ జిరాక్స్ సెట్ మీ దగ్గర ఉంటే నేను ఒకవేళ తెలుగులో చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో మీరు చూసుకోవడానికి వాటికి బాగుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆ పని చేయండి. వాళ్ళ న్యూక్లియర్ ఫిజిక్స్ మెటీరియల్ మొత్తం పెట్టాను కాబట్టి దాన్ని ఒక కాపీ జిరాక్స్ తీసుకుని లెసన్ చెప్పేటప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి చూడండి, ఆల్ఫా క్షీణత గ్యామో సిద్ధాంతం. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గైగర్ నట్టల్ నియమం అని అడుగుతాడు ఒకసారి. అలా అడిగినప్పుడు సార్ మాకు ఈ క్వశ్చన్ చెప్పలేదని చెప్పి వదిలేసి వస్తారు చాలా మంది. కాదు, ఆల్ఫా క్షీణత గ్యామో సిద్ధాంతమైన గైగర్ నట్టల్ నియమం అన్న ఒకటే. బీ క్లియర్, అది ఇంపార్టెంట్. ఓకే, అది ఇక్కడ నోట్స్లో చూడండి ఏమి ఇచ్చాను. ఒక రేడియో ధార్మిక కేంద్రకం అంటే ఏంటి? రేడియో యాక్టివ్ న్యూక్లియస్ ఆల్ఫా కణాన్ని వెలువరించడం ద్వారా, అంతే కదా, ఆల్ఫా పార్టికల్ని ఎజెక్ట్ చేయడం ద్వారా విఘటన చెందితే అంటే డికే చెందితే దాన్ని ఏమంటారు? ఆల్ఫా డికే అంటారు. ఓకేనా? దాన్ని పెద్దగా మీరేం కష్టపడక్కర్లే, ఈజీగా పేరు నుంచే చెప్పచ్చు. డికే కనుక ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ చేయడం వల్ల జరిగితే ఆల్ఫా డికే, బీటా పార్టికల్స్ ఎమిట్ చేయడం వల్ల జరిగితే బీటా డికే, గామా రేడియేషన్ ఎమిట్ చేయడం వల్ల జరిగితే అది గామా డికే. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం రాశాను? జనరల్గా ఆల్ఫా డికే ఎలాంటి న్యూక్లియైలో జరుగుతుంది అంటే అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్న న్యూక్లియైలో జరుగుతుంది. మనందరికీ తెలుసు కదా ఈ విషయం. అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడే కదా అవి స్టెబిలిటీ కోల్పోతాయి, అంతే కదా. సాధారణంగా ఆల్ఫా క్షీణత ఎక్కువ పరమాణు సంఖ్యల కేంద్రకాలలో జరుగుతుంది. ఏమవుతుంది? దానికి కారణం ఏంటి? ఎందుకు జరుగుతుంది? ఒక కారణం నేను చెప్పాను, డెప్త్లో మీకు చాలా పాయింట్స్ చెప్పాను, కానీ నోట్స్లో రాసింది ఒకటే రాశా. ఏం రాశా? ఈ కేంద్రకాలలో ప్రోటాన్ల మధ్య గల మితిమీరిన వికర్షణ బలం అంటే ఇంక్రీజ్డ్ రెపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ ది ప్రోటాన్స్. ఓకేనా? అందువల్ల ఏమవుతుంది? ఆల్ఫా పార్టికల్ బయటకి ఎజెక్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ కింద మీరు తీసుకోవచ్చు. చెప్పానుగా, యురేనియం న్యూక్లియస్ యొక్క డికే దేనికి ఎగ్జాంపుల్? ఆల్ఫా డికేకి ఎగ్జాంపుల్. ఓకేనా? 92 అంటే అటామిక్ నెంబరు, 238 ఏంటి? మాస్ నెంబర్. అలాంటి యురేనియం న్యూక్లియస్ కనుక ఆల్ఫా డికే చెందితే ప్రొడక్ట్స్ ఏమొస్తాయండి? యురేనియం కాస్త థోరియం కింద మారుద్ది. ఇక్కడ 92 కాదమ్మా, మీరు కరెక్ట్ చేసుకోండి, 90. థోరియం 234 అంటే అటామిక్ నెంబర్ ఏమో 2 యూనిట్స్ తగ్గుతుంది, మాస్ నెంబర్ ఏమో 4 యూనిట్స్ తగ్గుతుంది. ఓకేనా? ఈ ప్లస్ ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ? ఆల్ఫా పార్టికల్. 2He4 అంటే అర్థం ఏంటి? ఆల్ఫా పార్టికలే కదా. ఎగ్జాంపుల్ అంటే ఆల్ఫా డికే రాయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? అర్థమైంది కదా. ఆల్ఫా డికే అంటే ఏంటో చెప్పాలి, ఆల్ఫా డికేకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఏ న్యూక్లియైలో ఆల్ఫా డికే జరుగుతుందో చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. గ్యామో థియరీకి వద్దాం ఒకసారి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. నిన్న ఒక పాయింట్ అడిగాను మిమ్మల్ని. ఓకేనా? ఏం అడిగాను? ఆల్ఫా డికేలో ఎమిట్ అయ్యేది ఏంటి? ఆల్ఫా పార్టికల్, అంతే కదా. వినిపిస్తుందమ్మా? ఓకే, ఆల్ఫా డికేలో ఎమిట్ అయ్యేది ఏంటి? ఆల్ఫా పార్టికల్ కదా. కానీ న్యూక్లియస్ లో ఉండేవి ఏంటి? ఆల్ఫా పార్టికల్స్ ఉండవు కదా. న్యూక్లియస్ లో ఏముంటాయి? ప్రోటాన్స్. వెరీ గుడ్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి.
మరి డికే అయినప్పుడు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ విడివిడిగా అంటే 2 ప్రోటాన్స్ లేకపోతే ఒక ప్రోటానో లేకపోతే 2 న్యూట్రాన్స్ బయటికి రావాలి. ఓకే, అలా కాకుండా మీకు ఏం జరుగుతుంది, ఆల్ఫా పార్టికల్ ఎజెక్ట్ అవుతుంది బయటికి, అంతే కదా. ఆల్ఫా పార్టికల్ అంటే నథింగ్ బట్ ఏంటి, 2He4 అంటే అర్థం ఏంటండి, 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి ఇందులో, అంతేనా. కాబట్టి మీకు ఏమవుతుంది ఇక్కడ, 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఒక సిస్టమ్ లాగా ఏర్పడి ఆ సిస్టమ్ అంటే ఆ ఆల్ఫా పార్టికల్ అనే సిస్టమ్ బయటకు అవుతుంది, ఎమిట్ అవుతుంది. అలా ఎందుకు, అది యాక్చువల్గా ఆలోచిస్తే మనం అది అది అర్థం చేసుకోవడం కష్టం కొంచెం. ఫస్ట్ దానికి ఆన్సర్ తెలియాలి. ఎవరైనా చెప్పగలరండి, నిన్ను అడిగాను కదా. ఏమన్నా గూగుల్ చేశారమ్మా ఆన్సర్ కోసం? లేదు సార్. ప్రశ్న ఏంటి, ప్రశ్న ఏంటి అర్థమైంది కదా. విడివిడిగా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎమిట్ అవ్వకుండా ఆల్ఫా పార్టికల్ లాగా ఫామ్ అయ్యి 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఎందుకు ఎమిట్ అవుతున్నాయి అనేది ప్రశ్న. ఓకేనా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏంటమ్మా, ఏం చెప్పండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలా మారాలంటే దాని డిఎన్ఏ స్ట్రక్చర్, అదే జెనెటిక్ స్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది న్యూక్లియస్ లాంటిది. న్యూక్లియస్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ 2 ఉంటే అవి మారితేనే ఇంకో న్యూక్లియస్ లాగా అవుతుంది అని చెప్పారు కదా సార్. అవునమ్మా, చెప్పాను. అందుకని మొత్తం న్యూక్లియస్ లో ఉన్న హీలియం-2+ పార్టికల్ తీసుకున్నట్టున్నారు సార్. ఓకే, కాదమ్మా, అది కాదు. దానికి అసలు నువ్వు చెప్పేదానికి దీనికి యాక్చువల్ రిలేషన్ లేదు. ఇప్పుడు చెప్పమ్మా భవాని. సార్ అంటే ఆల్ఫా పార్టికల్ లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి సార్. అవునమ్మా. అలా 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటే అది చాలా స్టేబుల్ గా ఉంటుంది సార్ ఆ పార్టికల్స్ అనేవి. ఓకే, ఎందుకంటే ఈ ఆల్ఫా రేడియేషన్ అనేది రేషియో ఆఫ్ ప్రోటాన్స్ టు న్యూట్రాన్స్ కి పేరెంట్ న్యూక్లియస్ లో ఉన్న రేషియో ఆఫ్ ప్రోటాన్స్ టు న్యూట్రాన్స్ కి రెడ్యూస్ చేస్తుంది సార్. ఓకే ఓకే, అలా రెడ్యూస్ చేయడం వల్ల అది మోర్ స్టేబుల్ అవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పు. ఆల్మోస్ట్ చాలా % ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంకొంచెం అంటే నువ్వు చెప్పిన ఆన్సర్ ఎలా ఉందంటే ప్రొఫెషనల్గా ఉంది. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి చెప్పాలంటే మీకు ఒక విషయం గమనించండి. మీరు అయనైజేషన్ ఎనర్జీ అనే మాట వినుంటారు కదా, అయనీకరణ శక్తి. ఇప్పుడు ఒక యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ని మనం బయటికి తీసుకురావాలంటే, అంటే యాటమ్ నుంచి దాన్ని ఎజెక్ట్ చేయించాలంటే వీ నీడ్ ఎనర్జీ కదా, మనం ఎనర్జీ సప్లై చేయాలి కదా. అదేవిధంగా ఇప్పుడు న్యూక్లియస్ లోపల నుంచి కొన్ని పార్టికల్స్ బయటికి రావాలి, అంతే కదా. డికే అంటే అదే కదా, న్యూక్లియస్ లోపల నుంచి పార్టికల్స్ బయటకు ఎమిట్ అవుతాయి. సో అలా ఎమిట్ అయ్యే పార్టికల్స్ కూడా ఏం కావాలి, ఎనర్జీ కావాలి, అంతే కదా. పాయింట్ అర్థమవుతుందా. ఆల్ఫా డికే జరగాలి అంటే లోపల నుంచి వచ్చే పార్టికల్స్ గా ఎమిట్ అవుతున్న పార్టికల్ కి దే నీడ్ సమ్ ఎనర్జీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద న్యూక్లియస్. కేంద్రక నుంచి తప్పించుకోవడానికి వాటికి కొంత శక్తి కావాలి కదా. ఆ శక్తికి మనం సప్లై చేయగలమా చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి నుంచి ఎనర్జీని మనం సప్లై చేయవచ్చు. ఎలాగా, ఎలక్ట్రిసిటీ పాస్ చేసు, లేకపోతే హీట్ చేసు, లేకపోతే లైట్ పడేలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, అవుట్ సైడ్ ది సిస్టమ్ నుంచి మనం ఎనర్జీ సప్లై చేసి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయ్యేలా చేయొచ్చు. కానీ రేడియో యాక్టివ్ డికే అనేది స్పాంటేనియస్ ప్రాసెస్ అని చెప్పాను. దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, అంటే మనం బయట నుంచి ఎనర్జీని సప్లై చేయలేం. ఓకేనా. మరి న్యూక్లియస్ నుంచి ఎమిట్ అవుతున్నాయి కదా, అఫ్ కోర్స్ ఆల్ఫా పార్టికల్ ఎమిట్ అవుతుందా, ప్రోటాన్ ఎమిట్ అవుతుందా, న్యూట్రాన్ ఎమిట్ అవుతుందా పక్కన పెట్టండి. మొత్తానికి లోపల నుంచి ఒకటి బయటికి రావాలి అంటే దానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇవ్వలేం కదా, చెప్పాను కదా, బయట నుంచి మనం ఇవ్వలేం, అది స్పాంటేనియస్ ప్రాసెస్ అది. సో వేర్ డస్ ఇట్ గెట్స్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్, ఆ ఎనర్జీ అంటే ఎస్కేప్ అవడానికి కావాల్సిన ఎనర్జీ దానికి ఎక్కడి నుంచి వస్తుంది, అది నా ప్రశ్న. ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఒక విషయం గమనించండి. ఇక్కడ మీకు ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ తెలుసు కదమ్మా, E=mc², ద్రవ్యరాశి శక్తి తులితనేమో అంటారు. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్, భవానీ చెప్పినట్టుగా, అంతే కదా. ఊరిని ఎగ్జాంపుల్కి ఒక ఎనాలజీ కోసం ప్రోటాన్ బరువు 1 గ్రాము, న్యూట్రాన్ బరువు 1 గ్రాము అనుకోండి, ఎగ్జాంపుల్కి అంతే. అవి గ్రాము ఉండదు, బరువు ఇంకా తక్కువ ఉంటుంది బాగా, ఓకేనా. అంటే ఇప్పుడు
1 గ్రామ్ అనుకుంటే ప్రోటాన్ న్యూట్రాన్ బరువులు, ఆల్ఫా పార్టికల్ బరువు ఎంత ఉండాలి ఫామ్ అయిన తర్వాత? 2 grams ఉండాలి. 2 grams. 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ అంటే 2 + 2 4 కదా, 4 గ్రామ్స్ ఉండాలి. దేంది? ఆల్ఫా పార్టికల్ బరువు. ఆ 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలవగా ఏర్పడిన ఆల్ఫా పార్టికల్ యొక్క మాస్ 4 గ్రామ్స్ ఉండాలి. కానీ 4 గ్రామ్స్ ఉండదు. ఏమవుతుంది? ఒక ఫ్రాక్షన్ తక్కువ ఉంటుంది. 3.98 3.99 ఉంటుంది. మరి ఆ మాస్ ఏమైపోయింది? అదే ఎనర్జీ సార్. అదే కదా మీకు చెప్పింది. అదే మనకి ఐన్స్టీన్ రాకముందు వరకు మాస్ కి ఒక కన్జర్వేషన్ లా ఉండేది, ఎనర్జీకి ఇంకో కన్జర్వేషన్ లా ఉండేది. ఓకేనా? కానీ ఐన్స్టీన్ ఏం చేశాడు తెలుసు కదా? యూనిఫై చేశాడు. ఐన్స్టీన్ చాలా యూనిఫికేషన్స్ చేశాడండి, మామూలు కాదు ఆయన. ఆయన చేసిన యూనిఫికేషన్స్ లో మాస్ ఎనర్జీని యూనిఫై చేయడం కూడా ఒక విషయం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4 పార్టికల్స్ అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఎందుకు ఆల్ఫా పార్టికల్ గా ఏర్పడుతున్నాయి అంటే మన గురించి కాదండి, వాటి స్వార్థం కోసం. ఏంటి వాటి స్వార్థం అంటే అవి అలా ఫామ్ అవడం వల్ల, అవి అలా కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ గా ఏర్పడటం వల్ల ఏమవుతుంది? కొంత మాస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది? ఆల్ఫా పార్టికల్ ని బయటికి పంపిస్తుంది. వెరీ గుడ్. అది న్యూక్లియస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. క్లారిటీ వచ్చింది కదా? సో అదండి పాయింట్. దీన్ని సరదాగా ఒక ఎనాలజీ చెప్పొచ్చు మనం. ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బాగా పకడ్బందీగా ఉన్న ప్రిజన్స్ ఉంటాయి కదా, జైళ్ళు. ఆ జైల్లో బాగా అదే మంచిగా ప్రొటెక్షన్ చేసి అసలు తప్పించుకోవడానికి వీలు లేకుండా చేస్తారు కదా అరేంజ్మెంట్స్. ఓకేనా? అప్పుడు మీరు ఒక విషయం గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు కూడా ఒక జైలు నుంచి ఎస్కేప్ అవుతున్నప్పుడు, అంటే పెద్ద పెద్ద జైలు నుంచి నేను చెప్పేది, ఒక ప్రిజనర్ ఎస్కేప్ అవ్వడం ఎప్పుడు కూడా. జనరల్గా వాళ్ళకి బ్యాచ్లుగా ఎస్కేప్ అవుతారు, 2 3 4 అలా ఎస్కేప్ అవుతారు. ఎందుకంటారు? ఇప్పుడు దానికి ఆన్సర్ దీనికి ఆన్సర్ సిమిలర్గానే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు జైలు నుంచి ఎస్కేప్ అవ్వడం అంటే మాటలు కాదుగా, దానికి చాలా ప్లానింగ్ కావాలి. అవును కదా? ఇప్పుడు జైలు అంటే మనం జైలుని దేనితో పోల్చుకున్నాం? వెరీ గుడ్. న్యూక్లియస్ ఏమో జైలు. ఆ న్యూక్లియస్ లోపల ఉన్న పార్టికల్స్ ఎవరు? ఖైదీలు, ప్రిజనర్స్. ఓకేనా? ఇప్పుడు ఎస్కేప్ అవ్వడానికి చాలా ప్లానింగ్ చేయాలి కదా. సొరంగం కూడా తవ్వాలి, దాని ఎండ్ ఎక్కడ ఉండాలి, బయటకు ఉండాలి, లేకపోతే ఇంకేదో ఉండాలి, మొత్తం చాలా చేయాలి కదా. అది ఒక్కడు చేయగలిగే పని కాదు కదమ్మా. 2 3 ప్లాన్ చేసి ఒకడేమో ఆ పని చేస్తుంటే, సొరంగం డిగ్ చేస్తుంటే ఇంకోటేమో అబ్జర్వ్ చేయాలి, ఇంకోటి ఇంకేదో చేయాలి. అలాగ 3 కలిసి కావలసిన ఎనర్జీని కూడగట్టుకుంటారు. అంతే కదా? కాబట్టి ఇప్పుడు ఏమవుతారు? ఒక్కడే ఎస్కేప్ అవ్వలేడు, కానీ ఇలా 2 3 కలిస్తే ఎస్కేప్ అవుతారు. ఓకేనా? అలాగే ఇంకో ఎనాలజీ చెప్పొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బుక్ ఉందండి. ఆ బుక్ కాస్ట్ వచ్చి 500 రూపీస్, లేకపోతే 400 అనుకుందాం. ఓకేనా? ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారా, 4కి ఆ పుస్తకం అంటే చాలా ఇష్టం. ఓకేనా? కానీ ఎవరి దగ్గర 400 రూపీస్ లేదు, కానీ ఒక్కొక్కరి దగ్గర 100 రూపీస్ ఉంది. అప్పుడు ఏం చేయించాడు? బుక్ అందరూ ఒకసారి చదవరు కదా. బుక్స్ పూర్తిగా చదవడం అనేది చాలా రేర్ గా ఉండే అలవాటు, చాలా గొప్ప అలవాటు. అది కల్టివేట్ చేసుకుంటే చాలా మంచిది, అసలు చాలా హైట్స్కి వెళ్తాం మనం. కాబట్టి 4 ఏం చేయొచ్చు? ఒక కూటమిలా ఏర్పడి ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి, నీ దగ్గర 100 నా దగ్గర 100 అంతా కలిపి 400 వస్తుంది కదా. అప్పుడు ఆ బుక్ కొనుక్కోవచ్చా లేదా? ఒక గ్రూప్ గా ఫామ్ అవడానికి ఉన్న పర్పస్ ఏంటో అర్థమైంది కదా. మనకి ఆల్ఫా డికేలో కూడా అదే జరుగుతుంది అమ్మా. యాక్చువల్గా ఆల్ఫా డికేలో ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ విడిగా బయటికి రాలేదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్, అది జరగదు. అదే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ గా ఫామ్ అయితే కనుక, ఆ ఆల్ఫా పార్టికల్ ఫామ్ అయ్యే ప్రాసెస్ లో కొంత మాస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మనకి అవి న్యూక్లియస్ నుంచి అది బయటికి ఎజెక్ట్ అవ్వడానికి, అంటే ఎస్కేప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. క్లారిటీ వచ్చింది కదా? ఇక్కడ ఇది ఒక ఫస్ట్ పజిల్ అండి. ఇంకో 2వ పజిల్ ఉంది, అది చెప్పేసి మనం డెరివేషన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? 2వ పజిల్ ఏంటి? ఒకసారి మీకు కనిపిస్తుంది కదమ్మా, ఇది PDF కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఆల్ఫా క్షీణత యొక్క గ్యామో సిద్ధాంతం అని ఉంది కదా. ఇప్పుడు న్యూక్లియస్ నుంచి ఆల్ఫా పార్టికల్ బయటికి ఎజెక్ట్ అవ్వాలి అంటే దానికి ఎంత ఎనర్జీ కావాలని సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేశారంటే 27 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, దానికి కావాల్సిన ఎనర్జీ అంతా ఎస్కేప్ అవ్వడానికి 27 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. కానీ దానికి ఉన్న ఎనర్జీ ఎంత? 4 MeV.
అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనాలజీ సరదాగా పాస్ మార్క్ ఎంత అంటే 75కి తెలుసుగా, యూనివర్సిటీ ఎగ్జామ్ 75 అయితే పాస్ మార్క్ 27 28 అంతే కదా. ఎస్ సార్. పాస్ మార్క్ అంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ కి పాస్ మార్క్ ఎంత 27 MeV. అది బయటికి రావాలంటే దానికి కావాల్సిన ఎనర్జీ. కానీ దానికి ఎంత ఎనర్జీ ఉంది 4 MeV. 4 MeV. అంటే నీకు 27 మార్కులు కావాల్సి వస్తే నీకు 4 మార్కులే వచ్చినాయి. అంటే రిజల్ట్ ఏంటి? ఫెయిల్ సార్. రిజల్ట్ ఏంటి? ఫెయిల్. దానికి గౌరవంగా చెప్పాలంటే బ్యాక్లాగ్ అంతే కదా. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఆలోచించండి. అంటే లాజిక్ ప్రకారం చెప్తే ఆల్ఫా పార్టికల్ అసలు న్యూక్లియస్ నుంచి ఎజెక్ట్ అవడానికి ఛాన్సే లేదు అంతే కదా. ఎస్ సార్. ఛాన్స్ ఎందుకు ఉంది? ఎందుకంటే 27 కావాలి ఎస్కేప్ అవడానికి. దాని దగ్గర ఉన్న ఎనర్జీ ఎంత 4 కదా. కాబట్టి ఈ కెనాట్ ఎస్కేప్. అంటే ఇప్పుడు సింపుల్ గా మీరు ఎలాగైతే ఫెయిల్ అని చెప్పేసాను, సింపుల్ గా ఆల్ఫా పార్టికల్ కెనాట్ బి ఎజెక్టెడ్ ఫ్రమ్ ది న్యూక్లియస్. ఓకేనా? ఇలా కనుక మాట్లాడితే అంటే కామన్ సెన్స్ లాంగ్వేజ్ లో మాట్లాడితే దాన్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటారు. ఓకేనా? క్లాసికల్ అంటే ఏంటి? సంప్రదాయ భౌతిక శాస్త్రం అంటారు. ఓకేనా? మీకు నేచర్ అనేది క్లాసికల్ ఫిజిక్స్ ఒకే చేయట్లేదండి. అంటే మనకు వెస్ట్రన్ డాన్స్ అని క్లాసికల్ డాన్స్ అని రెండు ఉంటాయి కదా. ఆ భాషలో చెప్పాలంటే నేచర్ క్లాసికల్ డాన్స్ కంటే వెస్ట్రన్ డాన్స్ చాలా బాగా చేస్తుందండి. ఎందుకంటే వెస్ట్రన్ డాన్స్ లో చూడండి అన్ని విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక అన్ఆర్థడాక్స్ గా ఉండడమే కదా వెస్ట్రన్ డాన్స్ అంటే. కాబట్టి ఇప్పుడు క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం అంటే క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం ఆల్ఫా డికే అనేది అసలు జరగదు అంతే కదా. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం యాక్చువల్గా ఇప్పుడు నేను గ్యామో సిద్ధాంతం అంటున్నాను చూసారా, ఆ గ్యామో సిద్ధాంతం అనేది క్లాసికల్ థియరీ కాదండి, క్వాంటమ్ థియరీ. అది క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఒక వియర్డ్ సబ్జెక్ట్ అండి, అదొక పిచ్చోళ్ళ సబ్జెక్ట్ అని చెప్పచ్చు. అందులో అన్ని విచిత్రంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం నీ రిజల్ట్ వస్తే నువ్వు పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఏంటి నా ఉద్దేశం, పాస్ మార్క్ 27 అయ్యి నీకు 4 మార్కులు వస్తే క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం అయితే నువ్వు ఫెయిల్, కానీ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం అయితే నువ్వు పాస్ అవ్వడానికి కొద్ది గొప్ప ప్రాబబిలిటీ ఉంది. అర్థమవుతుంది కదా. నువ్వు పాస్ అంటే క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే మనం ఏది కూడా షూర్గా చెప్పలేము. ఓకేనా? ఏది కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఏం చెప్పగలం మహా అయితే అది జరగడానికి ప్రాబబిలిటీ ఎంత, ఇది జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అని మాత్రమే చెప్పగలం. ఓకేనా? సో మీకు ఇది అర్థం అవుతున్నట్టు మీరు నటించినా లేకపోతే అర్థం అవుతున్నా అర్థం అయిపోయినా ఒక విషయం గమనించండి, ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది. ఏంటి సార్ 4 మార్కులు వస్తే ఎలా పాస్ అవుతాడంటే, ఎలా పాస్ అవుతాడని నువ్వు క్వశ్చన్ చేయకూడదు. నేచర్ అలాగే ఉంది చెప్పాలి అంటే. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను, మైక్రో వరల్డ్ అంతా కూడా క్వాంటమ్ మెకానిక్స్ రూల్స్ని ఫాలో అవుతుందండి. ఓకేనా? మైక్రో వరల్డ్ అంటే నా ఉద్దేశం ఏంటి, మాలిక్యూల్స్, యాటమ్స్, ఈ న్యూక్లియస్లో ఉన్న పార్టికల్స్ ఇవన్నీ కూడా కామన్ సెన్స్ ఫిజిక్స్ అంటే క్లాసికల్ ఫిజిక్స్ నువ్వే చెయ్యవు. దేన్ని ఒబే చేస్తాయి అవి? కామన్ సెన్స్ ఫిజిక్స్. కామన్ సెన్స్ ఫిజిక్స్ ని ఒబే చెయ్యవు, క్లాసికల్ ఫిజిక్స్ ని ఒబే చెయ్యవు. అవి దేన్ని ఒబే చేస్తాయి? క్వాంటమ్ మెకానిక్స్ ఒబే చేస్తాయి. క్వాంటమ్ లాస్ కి బద్దులే అవి ఉంటాయి అన్నమాట. క్వాంటమ్ లాస్ చెప్పాను కదా చాలా విచిత్రంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్రికెట్ బాల్ ఉంది, ఒక రూమ్ లో ఒక బాల్ ఉందండి, అది ఒక చోట ఉందని చెప్పాను నేను, ఇంకో చోట ఉండే ఛాన్స్ లేదుగా అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఉండి మీకు ఒక క్లాస్ చెప్తున్నాను నేను, అంతే కదా. నేను ఇప్పుడు కాలేజీలో ఉండే ఛాన్స్ ఉందా? లేదుగా. ఇలా మనం మాట్లాడితే అంటే ఇక్కడ ఉన్నావు ఇక్కడ లేదు అని చెప్తే అది క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం చెప్పినట్టు. క్వాంటమ్ మెకానిక్స్ భాషలో మాట్లాడితే ఏమని చెప్పగలం, నేను ఇక్కడ ఉండడానికి అంటే మా ఇంట్లో ఉండడానికి 99% ప్రాబబిలిటీ ఉంది, అలానే కాలేజీలో లేనని చెప్పలేను. కాలేజీలో ఉండడానికి ఏమో 0.001% ఛాన్స్ ఉందేమో. ఇది కొంచెం కష్టమే, మీకే కాదండి ఇప్పుడు చెప్తున్నా, నాకు ఆ క్వాంటమ్ మెకానిక్స్ చదువుతున్న శాస్త్రవేత్తలు అందరికీ కూడా ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్ అంటే మన కామన్ సెన్స్కి విరుద్ధంగా ఉంటుంది. మీరు ఎమ్మటే ఒక క్వశ్చన్ నన్ను ఎమ్మటే ఫైర్ చేయొచ్చు ఒక క్వశ్చన్ నన్ను, ఏంటి సార్ ఇంత కౌంటర్ ఇంట్యూటివ్గా ఉన్న థియరీని ఎలా యాక్సెప్ట్ చేశారు సైంటిస్టులు? ఓకేనా? ఒకటి గమనించండి, ఎప్పుడు కూడా నేచర్ అనేది మనల్ని హ్యాపీగా ఉంచడం కోసం దాని నియమాలు ఉండవు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. అది ఎలా ఉందో మనం అలా చదవాలంటే. ఓకేనా? మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసు కదా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేశారంటే క్వాంటమ్ మెకానిక్స్ కి ఉన్న బద్ధ శత్రువుల్లో క్వాంటమ్ ఐన్స్టీన్ కూడా ఒకడు. ఐన్స్టీన్కి ఎప్పుడు కూడా క్వాంటమ్ మెకానిక్స్ నచ్చదు. ఎందుకని? ఇప్పుడు ఈ నేచర్లో ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి మనం, ఇది జరుగుద్దా జరగదా, అంతేగాని ఇది జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది, అది జరగడానికి అంత ఛాన్స్ ఉంది, అది ఎలా ఉంది చెప్పడానికి ప్రాబబిలిటీ చెప్తున్నాం కదా మనం, అదేదో పాచికలు ఆడినట్టు ఉంది. ఓకే, అందుకే ఆయన ఐన్స్టీన్ ఒక ఫేమస్ కొటేషన్ ఇచ్చారు, గాడ్ డస్ నాట్ ప్లే డైస్ విత్ ద యూనివర్స్ అని. దేవుడు మనతో పాచికలు ఆడడు,
కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఒక తప్పు సిద్ధాంతం, ఒక రాంగ్, అది అబ్సర్డ్ అని చెప్పి కొట్టిపడేశాడు. ఓకేనా, కొట్టిపడేశాడు. కానీ జనరల్గా మీరు ఏం అనుకుంటున్నారంటే ఐన్స్టీనే తప్పట్టాడంటే ఆ థియరీ ఖచ్చితంగా తప్పని అనుకుంటున్నారేమో. ఇప్పుడు దాకా సైంటిఫిక్ కమ్యూనిటీలో కనిపెట్టిన మోస్ట్ సక్సెస్ఫుల్ థియరీ ఏది అంటే క్వాంటమ్ మెకానిక్స్ అండి. అది ఎంత విచిత్రంగా ఉన్నా అది చెప్పే విషయాలు దాన్ని మనం ఖచ్చితంగా ఒబే చేయాల్సింది. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ అనే థియరీ ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేస్తున్న న్యూమరికల్ కాన్స్టెంట్స్ కానీ ఏదైనా చెప్తున్న విషయాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఉంటున్నాయి. థియరీ ఎక్స్పెరిమెంట్ కోయిన్సైడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకున్న ఈ టెక్నాలజీ ఉంది చూసారా, ఇంటర్నెట్ కానీ లేకపోతే డ్రైవ్స్ కానీ కంప్యూటర్ కానీ, ఇవన్నీ కూడా ఎవరు పెట్టిన భిక్ష? క్వాంటమ్ మెకానిక్స్ పెట్టిన భిక్ష. కానీ అవి చెప్పే విషయాలు ఎలా ఉంటాయి? కన్ఫ్యూజన్ అంటే అదే కన్ఫ్యూజన్ గాను, లేకపోతే మనకు అర్థం కానట్టు, అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని క్వశ్చన్ వేసేలా ఉంటాయి. ఓకేనా, ఇంకో విషయం చెప్తాను సార్. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం ఇంకో చోట ఉండడానికి ఛాన్స్ లేదు, అంతే కదా. ఒక మనిషి ఒక టైంలో ఒక చోటే ఉండగలడు. కానీ ఎలక్ట్రాన్ అనేది, ఇప్పుడు నేను వేరు ఎలక్ట్రాన్ వేరు కదా. ఏంటి, ఒక మ్యాక్రో ఎంటిటీ. నాకు ఏ నియమాలు అప్లై అవుతాయి? క్లాసికల్ మెకానిక్స్ అప్లై అవుతుంది. కానీ మైక్రో వరల్డ్ లో ఏది అప్లై అవుతుంది అని చెప్పాను నేను? క్వాంటమ్ అప్లై అవుతుంది. క్వాంటమ్ ఎలా అప్లై అవుతుంది? ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఒక టైంలో ఒక చోట కాదండి, 4-5 చోట్ల కాదు, ఇంకా ఎక్కువ చోట్ల ఒకేసారి ఉంటుంది. ఎలక్ట్రాన్ ఆక్యుపైస్ 2 డిఫరెంట్ ప్లేసెస్ అట్ ద సేమ్ టైం. అది ఎలా అని ప్రశ్న వేయకండి, ఆ డౌట్కి నేను సమాధానం చెప్పలేను. నిజంగానే అది ఎలక్ట్రాన్ అన్ని చోట్ల ఒకేసారి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇంకొకటి చెప్పి ఆపుతాను ఇది ఈ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ ఒకసారి గుర్తించుకోండి, చాలా లేదు, 4 నెలలు అయిపోయింది. రెండు ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం నేను లోపలికి వెళ్తున్నాను అనుకో, వెళ్తే ముందు డోర్ నుంచి వెళ్ళాలి, లేకపోతే ఆ బ్యాక్ డోర్ నుంచి రావాలి. 2 డోర్స్ నుంచి ఒకేసారి రాగలను నేను? లేదు సార్. అంటే తల ఒక చోట కాళ్ళు ఒక చోట అలా కాదు నేను అడిగేది. నేను ఒకేసారి 2 డోర్స్ నుంచి వెళ్ళలేను కదా. కానీ ఒకవేళ ఎలక్ట్రాన్ మీ రూమ్ లోకి వస్తుంది అనుకోండి, ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది అంటే 2 ఎంట్రీ పాయింట్స్ లోంచి ఒకేసారి వస్తుంది. అంటే ఒకే టైంలో 2 ప్లేసెస్ లో ఉంటుంది అది. ఓకేనా, అంటే ఇది క్వాంటమ్ రూల్. ఈ క్వాంటమ్ రూల్స్ అర్థం కావాలన్నా, దాన్ని డెప్త్ లో చదవాలన్నా సరే కొంచెం మనకి తెలివితో పాటు ఒకటి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది చదివితే కనుక ఒకటి మాత్రం గమనించండి, ఈ క్వాంటమ్ మెకానిక్స్ చెప్పే విషయాలు ఎంత కౌంటర్ ఇంట్యూటివ్ గా ఉన్నప్పటికీ కూడా ది మోస్ట్ సక్సెస్ఫుల్ థియరీ. దానికి ఎదురోడి నిలబడి మనం దాన్ని ఎదిరించడం అనవసరం. ఎందుకంటే దానికి ఎదిరించి ఒక వ్యక్తి ఓడిపోయాడు. ఎవరు? ఆయన పేరేంటి? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇంకా ఆయనే ఓడిపోయినప్పుడు ఇంక మనం క్వశ్చన్ చేయలేం కదా. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయకండి. ఇట్ ఇస్ ద మోస్ట్ యాక్యురేట్ థియరీ. దాన్ని ఎలా ఉంటే అలా చదవాలి. కాబట్టి ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం బయటకి ఎమిట్ అయ్యే ఛాన్స్ లేదు కదా. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, క్వాంటంలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి గ్యామో అనే శాస్త్రవేత్త అంటే ఆ సిద్ధాంతం అయిందే కదా. గ్యామో ఏం చెప్తారంటే, క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం ఆల్ఫా డికేని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, కానీ క్వాంటమ్ మెకానిక్స్ ఉపయోగించి గ్యామో డికేని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పారు. ఓకేనా, కానీ ఇక్కడ ఏం చెప్తారు చూడండి, ఈ పారాగ్రాఫ్ ఒకసారి చదువు వినిపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. పరమాణు కేంద్రకం నుంచి ఆల్ఫా కణం బయటకు వెలువడాలంటే దాని శక్తి ఎంత ఉండాలమ్మా? 27 MeV ఉండాలి. కానీ ఎంత ఉందమ్మా? 4 MeV. కావున సాంప్రదాయిక నియమాలు అంటే ఏంటి? క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం ఆల్ఫా కణం కేంద్రకం నుంచి బయటకు వెలువడలేదు, అసలు ఎప్పటికీ బయటికి రాదు. ఆల్ఫా డికే ఈజ్ నాట్ పాసిబుల్ యాజ్ పర్ క్లాసికల్ మెకానిక్స్. ఓకేనా, కానీ గ్యామో అనే శాస్త్రవేత్త, గ్యామో అనే సైంటిస్ట్ ఏం చేశాడు? ఏ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన? క్వాంటమ్ సిద్ధాంతం. దీన్ని ముద్దుగా మీరు ఒక క్రేజీ థియరీ అని పేరు పెట్టుకోండి. ఈసారి సరదాగా అలా పిలుచుకుందాం. ఓకేనా, క్రేజీ థియరీ. మీకు ఎవరికన్నా క్వాంటమ్ మెకానిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బేసిక్స్ చెప్పమంటే నేను చెప్తాను విడిగా. ఓకేనా, క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా ఆల్ఫా కణం ఏమవుతుందని చెప్పాడు? బ్యారియర్ హైట్ ఎంత? పొటెన్షియల్ అవరోధం అంటే ఎంత? 27 కదా. పొటెన్షియల్ అవరోధం కంటే దాని శక్తి తక్కువగా ఉన్నప్పటికీ, అంటే బ్యారియర్ ఏమో 27, దానికి ఉన్నది ఎంత? 4. అలా ఉన్నప్పటికీ కూడా అది న్యూక్లియస్ నుంచి, కేంద్రకం నుంచి బయటకు వెలువడడానికి నిర్దిష్ట సంభావ్యత, అంటే ఇందాక అన్నాను చూసారా, ప్రాబబిలిటీ ఉంది. అంటే నీకు 4 మార్కులు వచ్చినప్పటికీ నువ్వు పాస్ అవ్వడానికి కొద్దో గొప్ప ప్రాబబిలిటీ ఉంది. ఓకేనా, ఉంటుంది. ఎలా ఉంటుంది? మామూలుగా ఆలోచించండి ఒకసారి, సరదాగా ఆలోచిస్తే ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? సెకండ్ ఇయర్ లో బ్యాక్ క్లాస్తో సహా మొత్తం అన్ని వాష్ అయిపోయినాయా లేదా? చక్కగా మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుంటే కనుక సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బ్యాక్ క్లాస్ ఏమన్నా కూడా మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినట్టే కదా.
కాబట్టి మీరు ఎగ్జామ్ రాయకుండా పాస్ అయ్యారు. ఏమో ఇది క్వాంటమ్ మెకానిక్స్ లాంటి విచిత్రంగా అనేది జరిగింది కదా. కాబట్టి అదమ్మా ఏమో 4 మార్క్స్ వచ్చి ఎప్పుడు పాస్ అవ్వచ్చు? ఏమన్నా పేపర్ ఏమన్నా తప్పులు ఇచ్చేసి యాడ్ స్కోర్లు ఇచ్చేసాడు అనుకో 25 మార్కులు, అప్పుడేమో 29 కదా, ప్రాబిలిటీ ఉంది కదా. సో ఈజీ అంటే అది జరిగే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ కూడా జరగదు అని నువ్వు చెప్పలేవు. అది క్వాంటమ్ మెకానిక్స్ చెప్పేది. జరిగే ఛాన్స్ కొద్ది గొప్ప ఉంది. ఓకేనా? కాబట్టి ఇదమ్మా గ్యామో సిద్ధాంతం యొక్క క్రక్స్ ఇది. అంటే గ్యామో సిద్ధాంతం ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఆల్ఫా పార్టికల్ ఎస్కేప్ అవడానికి సరిపోయేంత ఎనర్జీ లేకపోయినా అది ఎస్కేప్ అవుతుంది. అది దేని ప్రకారం పాసిబుల్? క్లాసికల్ ప్రకారం పాసిబుల్ కాదు, క్వాంటమ్ ప్రకారం పాసిబుల్ అని చెప్పేది గ్యామో థియరీ. ఓకేనా? కాబట్టి గ్యామో థియరీలో 2 ముఖ్యమైన పాస్టులేట్స్ ఉన్నాయి. 1, 2 అని రాశాను చూసారా? ఆ రెండింటిని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాస్టులేట్స్ అంటారు. అవి ఏంటంటే ఆల్ఫా పార్టికల్ కేంద్రకంలో ముందుగానే ఏర్పడి ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ ప్రీ ఫార్మ్డ్ అంటారు. ప్రీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఎందుకని మీరు చూడండి ఒకసారి. మనకి న్యూక్లియస్ అన్స్టేబుల్ గా ఉంది, స్టెబిలిటీ పొందాలి. అందుకని ఏం చేస్తుంది? అది డికే అవుతుంది కదా. డికే అవుతున్నప్పుడు ఆల్ఫా పార్టికల్ ఏమవ్వాలి? ముందు ఫామ్ అవ్వాలిగా లోపల. ఓకేనా? ముందు ఆల్ఫా పార్టికల్ లేదు కదా. ముందు ఉన్నవి ఏంటి? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి న్యూక్లియస్ లో. అది ముందు ఫామ్ అవ్వాలి కదా. ఫామ్ అయిన తర్వాతే కదా ఎమిట్ అయ్యేది. కాబట్టి గ్యామో థియరీ చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ ముందు న్యూక్లియస్ లో ఫామ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు ఫామ్ అవ్వాలి? ఇందాక చెప్పాను కదా. ఫామ్ అయితే ఏమవుతుంది? అది ఎనర్జీ ఏమవుతుంది? మాస్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఆ ఎనర్జీ ఎందుకు ఉపయోగపడుతుంది? బ్యాంకులో వేసుకోవడానికి కాదు. ఆ ఎనర్జీ ఆల్ఫా పార్టికల్ అది ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రెండోది, ఈ రెండో పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది అయిపోతే ఇంక డెరివేషన్. ఆల్ఫా కణం అవరోధపు గోడలు. అవరోధపు గోడలు అంటే ఏం లేదండి, న్యూక్లియస్ అనే దాన్ని ఒక బాల్ లా ఊహించుకోండి. ఓకేనా? ఒక బాల్ లా ఊహించుకుంటే ఇప్పుడు లోపల ఉన్న ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది? ముందుకి వెనక్కి టాగుల్ అవుతుంటది కదా, ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అవరోధపు గోడలతో అలా కొట్టుకుంటూ ఉంటుంది. అది కొల్లైడ్ అవుతూ ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ కొల్లైడ్స్ ఫ్రీక్వెంట్లీ విత్ ది వాల్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక బర్డ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆ బర్డ్ పేరు నాకు గుర్తు రావట్లేదు. అది ఏం చేస్తుంది అంటే దాని ముక్కుతో చెట్టు లోపల ఒక హోల్ పెడతానికి ట్రై చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే ఆ ముక్కుతో పక్క ఉంటుంది. ఓకేనా? ఓకేనా? మనకేమనిపిస్తుంది? వుడ్ ఏమో అంత స్ట్రాంగ్ గా ఉంది, దాని ముక్కు అసలు పచ్చలైపోద్ది, అది హోల్ పెట్టలేదేమో అనుకుంటాం. కానీ అది కంటిన్యూస్ గా ఆ చెట్టుని ఏం చేస్తుంటది అంటే ఆ ముక్కుతో బొంబార్డ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అలా చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక మూమెంట్ లో ఏమవుతుంది? చిన్న హోల్ పడుతుంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు ఆ ముక్కు ఏంటి? లోపల ఉన్న ఆల్ఫా పార్టికల్. ఓకేనా? ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఏం లేదమ్మా, ఒక బెలూన్ ఊహించుకోండి. బెలూన్ లోపల ఒక చిన్న బాల్ వేసాను అనుకో. ఓకేనా? ఆ నేనేం చేస్తున్నాను? బెలూన్ ఊపుతున్నాను అనుకోండి. లోపల ఉన్న బాల్ ఏమవుతుంది? ఆ బెలూన్ లోపల ముందుకి వెనక్కి కొల్లైడ్ అవుతూ ఉంటుందా లేదా బెలూన్తో? ఓకేనా? అలా కొల్లైడ్ అవుతూ ఏమవుతుంది అంటే సడన్ గా ఒకసారి బయటకు వస్తుంది. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? ఓకే. లేకపోతే వీడియో మ్యూట్ లో పెట్టి నిద్రపోతున్నారా? లేదుగా? ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రీ ఫార్మ్డ్. అది ముందుగానే ఏర్పడుతుంది అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ముందుగానే ఏర్పడింది. ఓకే, ఏర్పడింది అని చెప్పి ఎవరో నాకు లిఫ్ట్ ఇస్తారు, నన్ను తీసుకెళ్తారని చెప్పి లోపల కూర్చుంటుంది. అది కూర్చోదు కదా, మూవ్ అవుతూ ఉంటది. అది బయటికి రావడానికి దాని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్ గా వాల్స్ తో కొల్లైడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? కొల్లైడ్ అవుతూ ఉన్నప్పుడు సడన్ గా ఏదో ఒకసారి ఏమవుతుంది? అది ఆ బెలూన్ నుంచి బయటకు వస్తుంది. ఈ రెండు విషయాలు అర్థమైనాయి కదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక డెరివేషన్ స్టార్ట్ చేయాలి. మీకు మోడర్న్ ఫిజిక్స్ మొత్తంలో కొంచెం డిఫికల్ట్ డెరివేషన్, ప్రాక్టీస్ బాగా చేయాల్సిన డెరివేషన్ అంటే ఇదేనా. అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఈ సబ్జెక్ట్లో ఈ పేపర్ 5Bలో డెరివేషన్స్ ఉండవు అసలు. అంతా థియరీ పార్టీ, ఆల్మోస్ట్ ఒక కథలా చెప్పుకోవచ్చు మనం. కానీ ఒక్క డెరివేషన్ మాత్రం మీరు రేపొద్దున అదే ఇప్పుడు చెప్పిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ దాకా చెప్పింది అర్థమైందా? నేను కొన్ని క్వశ్చన్స్ అడిగి అప్పుడు ముందుకు వెళ్తాను. అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఒకసారి ఆల్ఫా డికే అంటే ఏంటో చెప్పండి అమ్మా. ఆల్ఫా పార్టికల్ ని బయటికి పంపిస్తుంది. ఆల్ఫా పార్టికల్ బయటికి అయితే అది స్టేబుల్ గా ఉంటుంది. ఓకే, ఆల్ఫా డికే. బీటా డికేలో ఏం బయటకు వస్తాయి? ఎలక్ట్రాన్స్. అది బీటా ఎలక్ట్రాన్స్ కానీ పాజిట్రాన్స్ కానీ. ఓకేనా?
అలాగే గామా డికే అంటే గామా రేడియేషన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫా డికేలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ బయటకు రాకుండా ఎందుకు ఆల్ఫా పార్టికల్ వస్తుంది చెప్పండి ఎవరన్నా. అది సార్ ఎనర్జీ కావాలి కదా సార్ ఎక్కువ బయటికి. మాస్ ఎనర్జీ కింద అవన్నీ అదే సార్. ఓకే జాన్, ఇంకెవరైనా చెప్పండి అమ్మా. ఒక పార్టికల్ అనేది బయటికి రాదు సార్, ఎందుకని కంబైన్డ్ అయ్యి దాన్ని ఎనర్జీ రూపంలో మార్చుకుని అప్పుడు బయటకు వస్తాయి సార్. అంటే కంబైన్ అవ్వడం వల్ల ఎనర్జీ వస్తుంది అంటారా? ఎలా వస్తుందమ్మా? సోర్స్ ఏంటి? ఆ వస్తున్న ఎనర్జీకి సోర్స్ ఏంటి? పార్టికల్ యొక్క మాస్ ఎనర్జీ కింద మారడం వల్ల. ఓకే ఓకే. అలాగే ఇందాక మన భావాన్ని చెప్పింది చూసారా కారణం, అది కూడా మంచి పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ యొక్క మాస్ కొంత తగ్గి అది ఎనర్జీ కింద మారి అది ఎస్కేప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక థియరీ. మరి అలా అయితే ఆల్ఫా పార్టికలే ఫామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? లిథియం ఫామ్ అవ్వచ్చు కదా, బెర్లియం ఫామ్ అవ్వచ్చు కదా, ఇంకేదన్నా ఫామ్ అయ్యి బయటికి రావచ్చు కదా. ఎందుకు ఆల్ఫా పార్టికలే వస్తుందంటే తన చెప్పింది రీజన్ అనమాట. అది స్టేబుల్గా ఉంటుంది, అలా వస్తున్నప్పుడు ఆ రేషియో కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆల్ఫా డికేలో ఉన్న మెయిన్ పజిల్ ఏంటో చెప్పండి అమ్మా ఎవరైనా. చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. అంటే ఎనర్జీ గురించి చెప్పాను కదా. ఆల్ఫా పార్టికల్ ఎస్కేప్ అవడానికి ఎంత ఎనర్జీ కావాలండి? 27 MeV. 27 MeV కావాలి. కానీ దానికి ఎనర్జీ ఎంత ఉంది? 4 MeV ఉంది. కాబట్టి క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం ఏమవుతుంది? అది సాధ్యపడదు సార్. సాధ్యపడదు. వెరీ గుడ్. అది అంటే ఆల్ఫా డికే ఇస్ నాట్ పాసిబుల్. ఓకేనా? కానీ గ్యామా ఏం చేశాడు? క్వాంటమ్ థియరీని ఉపయోగించి అది అవుతుంది, ప్రాబిలిటీ ఉందని చెప్పాడు. ఓకేనా? క్వాంటమ్ థియరీ గురించి కొంచెం అది మనం డెప్త్ లో డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? అది ఈ థియరీ యొక్క రెండు పాస్టులేట్స్ ఏంటి? ఆల్ఫా పార్టికల్ ముందే ఫామ్ అయ్యి ఉంటుంది, ఇట్ ఈస్ ప్రీ ఫార్మ్డ్. ఓకేనా? నేను తెలుగులో చూపిస్తున్న స్లైడ్ ఇంగ్లీష్లో చెప్తున్నాను కదా, మీరు ఈజీగానే ఉంటుంది, మీ నోట్స్ చూస్తే అర్థమైపోతుంది. ప్రీ ఫార్మ్డ్ అంటే ముందే ఫామ్ అవుతుంది. ఓకేనా? ఫామ్ అయిన తర్వాత విఐపి లాగా కుర్చీ వేసి అలా కూర్చోదు. ఏం చేస్తుంది అది? ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి అదే సార్ కొలైడ్ అవుతూ ఉంటుంది. కొలైడ్ అవుతుంది. ఆ కొలైడ్ అవుతున్నప్పుడు ఆ కొలిజన్స్ ఫాస్ట్ గా జరుగుతుంటాయి కదా, ఏదో ఒక కొలిజన్ లో అది న్యూక్లియస్ నుంచి బయటకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి, మీరు బుక్ అదే పెట్టుకోమని రెడీగా ఉందమ్మా. స్లోగా చేద్దాం, స్టెప్ బై స్టెప్. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నోట్ చేసుకోవాలి. మీరు కొంచెం బీ హానెస్ట్ అండి, మీరు అలాగే ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు రాయడం వల్ల నాకేం బెనిఫిట్ ఉండదు కదా, మీకే ఒకసారి అలవాటు అవుతుంది. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి నోట్స్ లో ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి డెరివేషన్ స్టార్టింగ్ లో మనకు మూడింటి గురించి తెలియాలి. ఒకటి ఏంటి? అభిఘాత పౌనపున్యం, కొలిజన్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా పార్టికల్ ముందుకి వెనక్కి కదులుతుందా లేదా? కదులుతున్నప్పుడు సెకండ్కి ఎన్నిసార్లు? ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ప్రాక్టికల్ చేసి ఉంటాను మీరు, దాన్ని ఊహించుకోండి ఒకసారి. ఓకేనా? ఆ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ లో మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు గుర్తుంది కదా? ఒక చివర ఆసిలేటర్ ఉంటే మళ్ళీ అది ముందుకెళ్ళి వెనక్కి రావడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేస్తారు, అంతే కదా? ఇప్పుడు అదే విధంగా ఆల్ఫా పార్టికల్ ఒక గోడ ఒక దగ్గర ఢీకొని ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అంటే అంతే కదా? అంటే సెకండ్కి అది ఎన్నిసార్లు ఆసిలేట్ అవుతుంది. ఓకేనా? అంటే కొలిజన్స్, ఆ కొలిజన్ ఫ్రీక్వెన్సీని దేంతో సూచిస్తారు? మ్యూతో సూచిస్తారు. అభిఘాత పౌనపున్యం ఏంటి? మ్యూ. ఒకటి అడుగుతాను చెప్పండి, న్యూక్లియస్ నుంచి అది ఎగ్జిట్ అవ్వాలి అంటే తొందరగా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి? ఎక్కువ ఉండాలి సార్. అంతే కదా? ఇప్పుడు ఫాస్ట్ గా అంటే ముందుకి వెనక్కి చాలా ఫాస్ట్ గా కొలైడ్ అవుతున్నప్పుడు అది బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా? సో ఫ్రీక్వెన్సీ చాలా ముఖ్యం అండి, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ తర్వాత విఘటన స్థిరాంకం అని ఉంది కదా, దాన్ని డికే కాన్స్టెంట్ అంటారు. డికే కాన్స్టెంట్ అంటే ఏం లేదు, డికే గురించి చెప్పేదాన్ని డికే కాన్స్టెంట్ అంటారు. డికే స్పీడ్ గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా అని చెప్పేది డికే కాన్స్టెంట్. ఓకేనా? తర్వాత సంభావ్యత పి, ప్రాబబిలిటీ పి. ప్రాబబిలిటీ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, అది అలా కొలైడ్ అవుతున్నప్పుడు, ఓకేనా, అలా కొలైడ్ అవుతున్నప్పుడు బయటికి రావడానికి ఛాన్స్ ఉందని చెప్పారు కదా ఎవరు? గ్యామో థియరీ చెప్పింది కదా. దేని ప్రకారం? క్వాంటమ్ థియరీ ప్రకారం. క్వాంటమ్ థియరీ ప్రకారం. ఇప్పుడు క్యాపిటల్ పి అనేది ప్రాబబిలిటీ. ఏ ప్రాబబిలిటీ చాలా ముఖ్యం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ ఒక్క డెరివేషన్ మీరు బాగా అర్థం చేసుకుంటే మోడర్న్ ఫిజిక్స్ అంతా చాలా సింపుల్ గా రాసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ డెరివేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి. క్యాపిటల్ పి అనేది ప్రాబబిలిటీ కాదంటలా. ఏ ప్రాబబిలిటీ? ఒకసారి కొలిజన్ చేస్తే బయటికి రావడానికి ప్రాబబిలిటీ. ఓకేనా?
ఎస్ సార్. ఒకసారి కొల్లైడ్ అయితే దేంతో ఆ న్యూక్లియస్ యొక్క పొటెన్షియల్ బ్యారియర్తో ఒకసారి కొల్లైడ్ అయితే బయటికి రావడానికి ఎంత ఛాన్స్ ఉందంట? క్యాపిటల్ పి ఛాన్స్ ఉందంట. అది సెకండ్కి ఎన్నిసార్లు కొల్లైడ్ అవుతుంది చెప్పండి ఎవరన్నా? ఇప్పుడు ఏం లేదమ్మా, ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి? పౌనపుణ్యం అంటే ఏంటి? సెకండ్కి చేసే డోలనాల సంఖ్యగా. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు ఒక డోలనం చేసినప్పుడు అంటే ఒక కొలిజన్ జరిగినప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ క్యాపిటల్ పి అయితే సెకండ్కి ఎన్ని కొలిజన్స్ చేస్తుంది? P/60. సెకండ్కి ఎన్ని కొలిజన్స్ చేస్తుంది అంటే దాన్నే కదా ఫ్రీక్వెన్సీ అంటారు, మ్యూ కదా. అవును సార్. ఓకేనా? ఒక కొలిజన్ లో బయటకు రావడానికి ఛాన్స్ క్యాపిటల్ పి అయితే మొత్తం ఎన్ని కొలిజన్స్ చేస్తుంది ఒక సెకండ్కి? మ్యూ కొలిజన్స్ కదా. మ్యూ అంటే ఏంటమ్మా? ఫ్రీక్వెన్సీ కదా. ఫ్రీక్వెన్సీకి డెఫినేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్, అంతేగా. ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సెకండ్కే కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది, ఎప్పుడు కూడా యూనిట్ టైంకే కదా మనం చేసేది. ఓకేనా? కాబట్టి ఒకసారి కొల్లైడ్ అయితే బయటికి రావడానికి ఛాన్స్ క్యాపిటల్ పి అయితే, ఓకేనా, సెకండ్కి ఎన్నిసార్లు కొల్లైడ్ అవుతుంది? మ్యూ టైమ్స్. కాబట్టి టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? మ్యూ ఇంటూ పి కదా. ఎస్ సార్. ఓకేనా? అది ఏం లేదమ్మా, ఒకసారి కొల్లైడ్ అయినప్పుడు ప్రాబిలిటీ 0.1 అనుకోండి. ఓకేనా? అది సెకండ్కి 5 సార్లు కొల్లైడ్ అవుతుంటే టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 5 ఇంటూ 0.1 కదా. ఎస్ సార్. కాబట్టి దాన్ని ఏమంటారు? లాండా అంటారు, డికే కాన్స్టెంట్. అంటే ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అర్థమైంది కదా. లాండా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ పి. ఓకేనా? మ్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ కదా. ఓకేనా? మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి రిలేషన్ చెప్పగలరు ఎవరైనా? mu is equal to 1/t, sir. వెరీ గుడ్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t కదా. ఇప్పుడు టైం పీరియడ్ ఫార్ములా రాద్దాం, మీరు నోట్స్లో రాసుకొని చెప్తాను నేను. నేను ఒకసారి ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏం చూపిస్తాను. వర్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుందమ్మా మీకు? లేదు సార్. అనిపించట్లేదు ఇప్పుడు కనిపించింది సార్. ఉంది కదా. ఎస్ సార్. సార్ ఓకే ఓకే. ఇప్పుడు డెరివేషన్ చేద్దాం చూడండి మనం. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి చెప్పండి? 1/t, sir. అదే 1/t కదా. న్యూ అంటే 1/t కదా. ఎస్ సార్. ఈ లెటర్స్ కనిపిస్తున్నాయమ్మా? కనిపిస్తున్నాయి సార్. కనపడుతుంది సార్. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఓకేనా? ఇప్పుడు టీ అంటే ఏంటి చెప్పండి ఫార్ములా? టైం పీరియడ్ కదా. మామూలుగా మీకు మామూలు సింపుల్ మెకానిక్స్ లో అదే కైనమాటిక్స్ omega, sir. అదంతా కాదు, అది ఆసిలేటర్ సంబంధించిందమ్మా. ఇప్పుడు చూడండి, టీ అంటే ఓకేనా. టైం ఫార్ములా ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, అంతేగా. ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు నోట్ చేసుకోండి, ఓకేనా. ఎస్ సార్. డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్. సైజ్ ఎక్కువైంది. తెలుగు వాళ్ళు ఏం రాసుకోవాలి? టీ ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం, తెలుసు కదా, అందరికి తెలుసు కదా. టీ ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము, అంతే కదా. దూరం అంటే ఏంటి? ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది ఆల్ఫా పార్టికల్ చెప్పండి. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ ఎలా ట్రావెల్ చేస్తుంది? సింపుల్ ఆసిలేటర్ లాగా ముందుకి వెనక్కి ట్రావెల్ చేస్తుంది కదా. ఓకేనా? ఎస్ సార్. ఒక డయాగ్రమ్ వేసి చూపిస్తాను చూడండి అమ్మా. ఓకే, ఇది న్యూక్లియస్ అనుకోండి, ఓకేనా. ఎస్ సార్. న్యూక్లియస్ అనుకున్నప్పుడు న్యూక్లియస్ యొక్క రేడియస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇదే కదా. ఎస్ సార్. ఓకేనా. ఒక స్పియర్ యొక్క రేడియస్ అంటే అదేగా, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కొనే డిస్టెన్స్, ఓకేనా.
ఇది ఎంత అనుకుంటారు? ఆర్ నాట్ అనుకోండి. ఓకేనా, ఆర్ నాట్. ఓకేనా, నాట్ అంటే 0 కింద ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఆల్ఫాబెటికల్. హలో, వినిపిస్తుందా? చెప్పండి సార్. వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే సింపుల్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, నా కర్సర్ బ్లింక్ అవుతుందా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒకసారి కొలిజన్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఒక ఆసిలేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ దాకా రావడం, అంతేగా? ఎస్ సార్. ఇక్కడ మళ్ళీ ఒక కొలిజన్ జరుగుతుంది, మళ్ళీ వెనక్కి వస్తే ఇంకో కొలిజన్. అంటే ఒక కొలిజన్ జరిపే ముందు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది చెప్పండి ఎవరైనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఎంత అనుకోమని చెప్పాను? ఆర్ నాట్. ఆర్ బదులు ఆర్ నాట్ అనుకోమన్నాను, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్కి వెళ్ళి సెంటర్ నుంచి మళ్ళీ ఈ చివరికి వెళ్తుంది, ఇక్కడ కొల్లైడ్ అవుతుంది. కానీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 2r0. వెరీ గుడ్, 2r0, అంతే కదా? అంతే సార్. 2r0 అది రాస్తున్నాను చూడండి. అంటే డిస్టెన్స్ అంటే కరెక్ట్గా 2r0 ఎలా వచ్చింది, అర్థమైందా? స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అనుకుంటారు? v అనుకోండి. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మీకు దేనికి ఫార్ములా వచ్చింది? టైం పీరియడ్ కి ఫార్ములా వచ్చింది, అంతే కదమ్మా? అంతే సార్. ఇప్పుడు మనం దేనికి ఫార్ములా రాబట్టాలి? ఫ్రీక్వెన్సీ మ్యూకి రాబట్టాలి, మ్యూకి ఫార్ములా. ఇప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/t కదా? దీన్ని తిరగేయండి, v/2r. v/2r0. 3/2r0 కదా? అంటే v/2r0 అలా వచ్చిందమ్మా. అది అర్థమైందా? మీరు అక్కడ డైరెక్ట్ గా తీసుకుంటారు, డైరెక్ట్ గానే వేసేయచ్చు మీరు కూడా, తప్పలేదు. నేను మళ్ళీ మారుస్తాను చూడండి ప్రెజెంటేషన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చూడండి. మీరు లాండా ఈజ్ ఈక్వల్ టు మ్యూ పి అని ఉంది, అక్కడ దాకా అర్థమైంది కదమ్మా? తర్వాత మ్యూ అంటే ఎంత అని రాస్తాను? డైరెక్ట్ గా రాస్తాను నేను v/2r0 అని రాస్తాను. అది ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్పాను, క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇరువైపులా లాగరిథం తీసుకోండి. లాగరిథం తీసుకుంటే లాగ్ లాండా, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు లాగ్ mn ఫార్ములా తెలుసు కదా? లాగ్ mn అంటే లాగ్ m ప్లస్ లాగ్ n. కాబట్టి లాగ్ m అంటే లాగ్ v/2r0 ప్లస్ లాగ్ n అంటే లాగ్ p. ఓకేనా, ఇది ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా? ఓకే, రాస్తున్నారా మీరు? నోట్ చేస్తున్నారా? నోట్ చేస్తున్నాను. ఓకే, ఒక 5 minutes లేట్ అయినా జాగ్రత్తగా ఇది వినండి అమ్మా, ఇది కొంచెం కష్టమైన డెరివేషన్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అది మామూలుగా డైరెక్ట్ గా ఉన్నప్పుడు టీచ్ చేయడమే కష్టం, ఇది అలాంటిది ఆన్లైన్ లో టీచ్ చేయడం పెద్ద ఛాలెంజ్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లాగ్ v/2r0 ఉంది చూసారా? దీన్ని మనం క్యాలిక్యులేట్ ఏం చేయక్కర్లా, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందంతా ఏంటి? లాగ్ p ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? లాగ్ p ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, అది మీరు గుర్తుంచుకోవాలి. అంటే దీనికి ఒక వేరే డెరివేషన్ ఉంటుంది, WKB అప్రాక్సిమేషన్ అంటారు. దాని ప్రకారం లాగ్ p కి ఫార్ములా ఇది. ఓకేనా, ఏది ఇక్కడ రాసాను జాగ్రత్తగా, నేను చదువుతున్నాను చూడండి. లాగ్ p అంటే ఏంటి? -2/h కట్. హెచ్ కట్ అంటే తెలుసు కదమ్మా? హెచ్ కట్ అంటే హెచ్ అంటే తెలుసు కదా మామూలుగా, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా, హెచ్ కట్ అంటే అర్థం h/2π. నోట్ చేసుకుంటే అక్కడ హెచ్ కట్ అర్థం h/2π, దాన్ని షార్ట్ కట్ లో హెచ్ కట్ అంటారు. ఓకేనా, కాబట్టి లాగ్ p కి ఫార్ములా ఏంటి? -2/h కట్ ఇంటిగ్రల్. లిమిట్స్ ఏంటమ్మా? లోయర్ లిమిట్ ఏమో r0 ఏమో r1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2m విత్ ఇన్ బ్రాకెట్స్ v(r - e) ఇంటూ dr. ఇది దేని వాల్యూ? లాగ్ p వాల్యూ. ఓకేనా, ఇందులో ఏదేంటో తెలుసుకోండి. p అంటే తెలుసు కదా, ప్రాబబిలిటీ. ఓకేనా, హెచ్ కట్ అంటే చెప్పాను h/2π అని. r0 r1 అంటే రేడియస్ వాల్యూస్ అవి. m అంటే తెలుసు కదా, ఆల్ఫా పార్టికల్ యొక్క మాస్. v(r) అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. e అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ. నోట్ చేసుకున్నాం, v(r) అంటే పొటెన్షియల్ ఎనర్జీ, e అంటే టోటల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ పేపర్ 5A మొదలెట్టి ఉంటారు కదా సార్, మొదలెట్టినప్పుడు మీకు పొటెన్షియల్ ఎనర్జీకి ఒక ఫార్ములా చెప్పుకుంటారు, ఏంటంటే 1/4πε0 q1 q2/r² అని చెప్పుకుంటారు. నేను ఒక చోట రాస్తానండి. కూలుమ్స్ లా సార్? కూలుమ్స్ లా అంటే ఫోర్స్ గురించి చెప్తుంది.
అందులో ఎనర్జీకి కూడా ఫార్ములా వస్తుంది, నేను రాస్తున్నాను నేను చూడండి. ఓకే సార్. ఏంటి స్క్రీన్ కనపడ చూడండి విఆర్ఆర్ ఫార్ములా ఏంటంటే 1/4πε0. ఓకేనా, 1/4πε0 ఎప్సిలాన్ నాట్. నేను ఎందుకు పనిగట్టుకుని ఇలా రాస్తున్నానంటే మీకు కొంచెం అర్థం అవుతుందని రాస్తున్నానమ్మా. Q1 Q2 అలాగే Q2 ఇది హోల్ బై రావాలి, మళ్ళీ హోల్ బై వచ్చి ఏమొస్తుంది ఇక్కడ R² వస్తుంది అమ్మా. ఇది నోట్ చేసుకోవాలి మీరు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఇది 1/4πε0 Q1 Q2/R². ఇప్పుడు నేను రాసిన ఫార్ములా ఇప్పుడు ప్రెజెంటేషన్ మళ్ళీ వస్తాను వెనక్కి, వచ్చినప్పుడు 1/4πε0 అలాగే ఉంటుంది, అదే మారదు, అది కాన్స్టెంట్. అది Q1 Q2 ఏమొస్తాయి అంటే మీకు Q1 అంటే ఛార్జ్ రాయాలి. ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ ఎంతో చెప్పండి ఎవరన్నా. 4 MeV. కాదమ్మా, ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ అడుగుతున్నాను నేను, మాస్ కాదు. ఛార్జ్ అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కదా, ఛార్జ్ లేదుగా. ఓకేనా, అంటే ప్రోటాన్ ఛార్జ్ ఎంత +E కదా, అప్పుడు 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఛార్జ్ ఎంత అవుతుంది 2E అవుతుంది. 2E అంటే కరెక్ట్ గా చెప్పాలంటే Q1 ఎంత అంటే +2E. ఓకేనా, అది నోట్ చేసుకోండి. Q1 అంటే +2E. Q2 అంటే దేని ఛార్జ్, న్యూక్లియస్ యొక్క మొత్తం ఛార్జ్ అమ్మ. అది ఎంత అవుతుంది అంటే ZE. Z అంటే క్యాపిటల్ రాయాలి, Z అంటే అటామిక్ నెంబర్ కదా, ZE. కాబట్టి Q1 బదులేమో 2E రాయాలి, Q2 బదులేమో ZE రాయాలి. అప్పుడు ఎంత అవుతుంది గుణించండి, 2ZE² అవుతుంది. మీకు అలా వస్తుంది. ఇప్పుడు ఇది తీసేసి అది పెడుతున్నాను చూడండి. ఓకే చూడండి అమ్మా, ఇప్పుడు విఆర్ఆర్ ఎంత వచ్చింది 2ZE²/4πε0R. ఓకేనా, ఇక్కడ R² రాశాను నేను పొరపాటున. R² అంటే దేనికి, ఫోర్స్కి ఈక్వేషన్. అది ఎనర్జీ రాస్తున్నప్పుడు R² రాదు, R వస్తుంది. ఓకేనా, విఆర్ఆర్ = 2ZE²/4πε0R. అర్థమైంది కదా ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మనం ఆ ఇంటిగ్రల్లో log p వాల్యూ ఉంది కదా, ఈ log p దాంట్లో విఆర్ఆర్ని ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. log p = -2/h ఇంటిగ్రల్ R0 to R1 √2m. ఇక్కడ ఏముంది యాక్చువల్గా ఇందాక విఆర్ఆర్ ప్లేస్ లో 2/4πε0R పెట్టాను, మిగిలింది ఏం మార్చలేదు, యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఒక చిన్న మ్యానిపులేషన్ ఏంటి, R అంటే ఏంటి, వాల్యూ కదా, డిస్టెన్స్ వాల్యూ. ఒకవేళ R వాల్యూ R1 అయితే కనుక ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే మీకు E = ఎంత అవుతుంది, 2ZE²/4πε0R1 అవుతుంది. అంటే ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ మెయిన్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఇది విఆర్ఆర్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. చూస్తే ఇక్కడ R అంటే వేరియబుల్ కదమ్మా, వేరియబుల్ అంటే మారైతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ R వాల్యూ R1 అయితే, ఓకేనా, R1 అయితే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం ఎంత అవుతుంది అంటే టోటల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు R బదులు R1 పెట్టగానే విఆర్ఆర్ బదులు ఏం పెట్టాలి, E పెట్టాలి. కాబట్టి ఈక్వేషన్ అలాగే వచ్చింది చూడండి. R = R1 అయినప్పుడు E = 2ZE²/4πε0. అంటే అంత డిస్టెన్స్ లో అంటే R వాల్యూ R1 అయ్యే డిస్టెన్స్ లో ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ ఎనర్జీ. E = 2ZE²/4πε0R1. దీన్ని చిన్న మ్యానిపులేషన్ చేశారు చూడండి. R1 అటు పట్టుకెళ్ళాడు. ఓకేనా, అటు పట్టుకెళ్ళాడు అంటే R1 తో గుణించాడని చెప్పొచ్చు. ఓకేనా, R1 = ఎంత అవుతుంది అప్పుడు 2ZE²/4πε0 అంతే కదమ్మా.
ఎస్ సార్. కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే. అంటే నేను ఏదో పెద్ద హైలైట్ చేసి చెప్తున్నాను కానీ ఇందులో అంత పెద్ద డిఫికల్టీ అయితే ఏం లేదు. సింపుల్గా ఏం చేసుకున్నాం, ఫస్ట్ చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మ్యూపీ తీసుకున్నాం. ఓకేనా? ఎస్ సార్. తర్వాత మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t అనే ఫార్ములా తీసుకున్నాం. టీకి ఏమో ఫార్ములా రాబట్టాం, అది ఎంత వచ్చింది, 2r0/v వచ్చింది. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు v/2r0 అయింది, అది సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత లాగరిథం తీసుకున్నాం, తీసుకుని లాగ్ v/2rని ఇగ్నోర్ చేసి దాన్ని పట్టించుకోకుండా లాగ్ pకి క్యాలిక్యులేషన్ చేస్తాం. లాగ్ p క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగే ఒక థియరీ ప్రకారం మనకున్న ఫార్ములా ఇది. ఓకేనా? అందులో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా రాసాం, 2ze²4πε0r అని రాసాం. రాసిన తర్వాత ఏం చేసాం, సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేశాక ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి, డిస్టెన్స్ వాల్యూ r1కి ఈక్వల్ అయితే ఆ డిస్టెన్స్ దగ్గర v(r) వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ E. ఎస్ సార్. దాన్ని మ్యానిపులేట్ చేస్తే ఈ r1 వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, జాగ్రత్తగా చూడండి మీరు. చూడండి, ఇప్పుడు మళ్ళీ లాగ్ p ఈజ్ ఈక్వల్ టు పైన రాసిన స్టెప్ -2/h కట్ r0 to r1 √2m r1/r. ఇది ఎలా వచ్చింది చెప్పండి ఎవరన్నా? ఏం లేదమ్మా, ఎలా వచ్చిందంటే ఏం లేదు, 2ze²4πε0 ఉందిగా, అది r1 సార్. దాని వాల్యూ ఎంత, r1 కదా, r1 సార్. r1 రాసాం బై r కింద ఉంది కదా, ఎలాగో ఎస్ సార్. r1/r మైనస్ e. ఓకేనా? ఇంటూ dr. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, స్క్వేర్ రూట్ లోపల చూడండి 2m, అలాగే ఇక్కడ ఈ కూడా కామన్ వస్తుంది కాబట్టి 2m కామన్ తీయచ్చు కదా. కామన్ తీసి బయటికి రాసాను చూడండి, కామన్ తీసి బయటికి రాస్తే ఎలా వచ్చింది, -2/h కట్. ఓకేనా? √2me, అది కాన్స్టెంటే కదా, ఇంటిగ్రేట్ చేయక్కర్లా, అందుకని దాన్ని బయట ఎనర్జీ అనేది కూడా కాన్స్టెంటేనా సార్? ఈ సందర్భంలో కాన్స్టెంట్, అంటే అక్కడ అది ఎనర్జీ మారే సందర్భం ఏం కాదు, మనకి ఇక్కడ వేరియబుల్ అయితే డిస్టెన్స్ మాత్రం వేరియబుల్, కాబట్టి దాని దృష్ట్యా ఇంటిగ్రేట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఇది అర్థమైంది కదా. 2m ఈ కూడా కామన్ వచ్చింది, 2me మొత్తం కట్టకట్టుకుని బయటకు వచ్చింది. ఓకేనా? కట్టకట్టుకుని బయటకు వచ్చేటప్పుడు రూట్తో బయటకు వస్తుంది, అది మర్చిపోకూడదు, √2me. ఓకేనా? మిగిలింది ఏమవుతుంది అప్పుడు, r0 to r1 √, ఇక్కడ ఈ బయటకు వెళ్ళిపోయింది కదా, r1/r మైనస్ ఇక్కడ ఈ బయటకు వెళ్ళిపోతే ఏముంటుంది, 1 dr. అర్థమైంది ఆ స్టెప్? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ స్టెప్ కాదు, నెక్స్ట్ స్టెప్ సేమ్ రాశాడు, ఇంటి లాగ్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది రాసామంటే -2/h కట్ √2me r0 to r1 √r1/r -1 dr. ఓకేనా? ఇక్కడ నుంచి ఏం లేదు, గుర్తుంచుకోవడమే, 2 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ ఉందో చూసారా, ఏ వాల్యూ, ఇంటిగ్రల్ r0 to r1 అయిపోతుందమ్మా 5 minutes, ఇంటిగ్రల్ r0 to r1 √r1/r -1 dr ఉంది కదా, దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఇంటిగ్రల్ కి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా, కింద రాసాను చూడండి, r1 ఇంటూ, ఓకేనా, cos ఇన్వర్స్ √r0/r1 మైనస్ √1 - r0/r1 ఇంటూ √r0/r1. ఇంకో మార్గం లేదు, మ్యాథమెటిక్స్ లో నువ్వు ఎక్స్ట్రీమ్లీ గుడ్ అయ్యి నీకు అన్ని ఫార్ములాస్ తెలిస్తే తప్ప, లేకపోతే ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాల్సిందే. ఓకేనా? కాబట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ ఇందులో cos ఇన్వర్స్ √r0/r1 కి ఇంకో ఫార్ములా ఉంది, π/2 మైనస్ √r0/r1. ఓకేనా? అలాగే √1 - r0/r1 అనే ఒక పదం ఉంది కదా ఇక్కడ, ఇది √1 - r0/r1 వాల్యూ 1 అవుతుంది, ఎందుకంటే మనకి r0తో పోలిస్తే r1 వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈ ఫ్రాక్షన్ వాల్యూ చూసారా, r0/r1 వాల్యూ ఇంచుమించు 0, అప్పుడు √1 ఎంత అవుతుంది, 1 కదా. కాబట్టి ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి, మీకు తెలిసిన విషయాలు ఏంటవి, cos ఇన్వర్స్ √r0/r1 వాల్యూ, అలాగే √1 - r0/r1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఏది చూడండి, r1 ఇంటూ cos ఇన్వర్స్ బదులు ఎంత, π/2 మైనస్ √r0/r1 మైనస్ ఇక్కడ రూట్ ఉంది కదా, ఇది ఎంత అయిపోద్దమ్మా, 1 అయిపోద్ది. వెరీ గుడ్. ఈ పక్కన ఏం మిగిలింది, √r0/r1. ఇప్పుడు ఏమవుతుంది, లోపల √r0/r1 పదాలు 2 వచ్చినాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అప్పుడు r1 ఇంటూ π/2 మైనస్ 2√r0/r1 వచ్చింది, అంతేగా. ఓకే. ఇప్పుడు ఇంక దీనిలో లాస్ట్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు, పైన ఈకి ఫార్ములా ఉంది కదా, మనం ఆల్రెడీ రాసింది. ఈకి ఫార్ములా ఏంటమ్మా,
2z(e²/4πε0 r1 రాసాం. దాన్నే ER1 అని కూడా రాసాం మనం. గుర్తుందో లేదో మీకు? ఇప్పుడు ఇందులో R1 ఫార్ములా ఎంత అవుతుంది? సింపుల్. R1 = 2z(e²/4πε0e). అంతే కదా? ఎస్ సార్. ఇప్పుడు ఈ R1 వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? పైన ఉంది చూసారా? ఇప్పుడు మనం π/2 - 2√R0/R1 అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే R1 బదులు బయట ఎంత ఉంది? 2z(e²/4πε0e) బ్రాకెట్స్లో π/2 - 2 × ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు నాది వచ్చిన అడ్వైజ్ R0/R1 అంటే ఎలా రాయాలి? మామూలుగా R0 వేసి బై వేసి కింద ఇదంతా రాయాలి. ఇది 2z(e²/4πε0e) రాయాలి. మీరు ఎలా రాస్తారంటే అలా అంతా రాయకుండా ఇది 1/R1 అనుకోండి. ఓకేనా? R0/R1 లా కాకుండా R0 × 1/R1 అని అనుకోండి. కానీ 1/R1 ఎంత అవుతుంది? తిరగేయాలి కదా దాన్ని. అంటే మీరు తిరగేసి రాసేయండి. 1/R1 అంటే ఎంత? 2z(e² కాదు. 1/R1 అంటే 4πε0e/2z(e² కదా. కాబట్టి మీకు ఏమవుతుంది? అప్పుడు R0 ముందు రాయాలి. అఫ్ కోర్స్ తర్వాత రాస్తాం. R0 ముందు రాసి ఇంటూ 4πε0e/2z(e²). అది దాని వాల్యూ. కాబట్టి ఫైనల్ గా మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది? ఇదిగో ఈ కాంప్లికేటెడ్ థింగ్ 2z(e²/4πε0e) ఇంటూ సో అండ్ సో వచ్చింది. దీన్ని కనుక log p లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయినట్టే. ఓకేనా? ఇక్కడ log p లో సబ్స్టిట్యూట్ చేస్తాను. -2/(2m) ఒంటరిగా ఉంది కదా బయట, దానికి ఇది యాడ్ చేసేస్తే మొత్తానికి ఇది వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఒక విషయం అమ్మా, నేను పొరపాటుని ఈ స్టెప్ రాస్తున్నప్పుడు చూడండి, -2/(2m) రాయలేదు నేను. ఇక్కడ 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 అది కూడా ఉంటుంది. ఓకేనా? √2m సార్. -2/(2m) ఉంటుంది కదా మరి, అది ఉంది. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన వాల్యూ మనకు అసాధ్యతం బుర్ర జరగొట్టుకుని చేసిన ఈ డెరివేషన్ అంతా కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఈ నెక్స్ట్ స్టెప్ ఉంది చూసారా, ఇది మీరు మామూలుగా క్యాలిక్యులేట్ చేయాలండి. అది ఇంపాసిబుల్, చాలా కష్టం అలా క్యాలిక్యులేట్ చేయడం. అందుకని ఈ వాల్యూ మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది 4e/m/πε0 అలాగే z4 1/2 R0 అలాగే మైనస్ ఇది రాసిన తర్వాత ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి? 4e/m/πε వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. m అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్, e అంటే ఛార్జ్, ఈ h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 2.97 వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 3.95 వస్తుంది. అక్కడ చివరిగా వచ్చింది ఏంటి? log v అంటే ఫస్ట్ లో ఈక్వేషన్ ఉంది కదా, log λ = log v/2R0 ఎలాగో ఉంది కదా, ప్లస్ log p కోసమే కదా ఇదంతా చేసింది. ఆ log p వాల్యూ ఎంత వచ్చింది? 2.97 z4 1/2 R0 1/2 సో వచ్చింది. మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇక్కడ, మీరు సిన్సియర్గా చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న ఎక్సర్సైజ్ పెడుతున్నాను మీకు. ఎవరన్నా ఈ స్టెప్ గుర్తుంచుకొని నాకు చెప్పగలరా? ఎగ్జాక్ట్గా చూడకండి దయచేసి, సిన్సియర్గా ట్రై చేయండి. ఎందుకంటే ఈ స్టెప్ రాయగలిగితే డెరివేషన్ చేయగలుగుతారు. అంటే పైన ఉన్న స్టెప్ నుంచి ఇవన్నీ గుర్తుంచుకొని చెప్పాలి. బుక్స్ పక్కన పడేసి ఒకసారి ఒక 2-3 minutes ఒక్కసారి చూడండి, చెప్పగలమో చూద్దాం. మీకు నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ఏంటంటే, ఫస్ట్ దాంట్లో z4 1/2 R0 1/2 అంటే పవర్లు 1/2 వచ్చింది, అదొక హింట్ అది. ఓకేనా? z4 1/2 R0 1/2. రెండో దాంట్లో z(e⁻−1/2). ఫస్ట్ ఈ రెండు గుర్తుండాలి, జెడ్లు ఆర్లు గుర్తుండాలి. అవి గుర్తున్న తర్వాత ఈ పక్కన ఉన్నవి ఏంటి? జస్ట్ కోఎఫిషియెంట్స్, అవి యాక్యురేట్గా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఇది మీరు కనుక బై హార్టో లేకపోతే ఏదో మొత్తం షార్ట్ కట్ పెట్టి గుర్తుంచుకోగలిగితే ఈ డెరివేషన్ చేయగలుగుతారు. ఎందుకంటే అది మన ఎగ్జామ్లో కానీ మామూలుగా సిన్సియర్గా ఇలా డెరైవ్ చేద్దామంటే అవ్వదు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎవరన్నా చూడకుండా చెప్పగలంటే చెప్పండి, చెప్పండి.
చెప్తే అయిపోయినట్టు వాళ్ళ క్లాస్. చెప్తాను సార్. చెప్పమ్మా సౌజన్య. 4e/h into m by 4e/h కాదమ్మా. h cut sir. 4e/h cut into m by pi epsilon naught whole power 1/2 z into z power 1/2 into r naught power 1/2 minus e square by 4 by కాదు h కట్. స్క్వేర్ బై హెచ్ కట్ ఈ నాట్. ఈ నాట్ కాదమ్మా, ఎప్సిలాన్ నాట్ అనాలి. into epsilon naught into m by 2 whole power 1/2 z e power 1/2 సార్. z e పవర్ -1/2. అదే ఈ మైనస్ ఉంది సార్, మైనస్ చూడలేదు. ఓకే, ఈ స్టెప్ వేసిన తర్వాత ఆబ్వియస్లీ వాల్యూస్ ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఒకటేమో 2.97, ఇంకోటేమో 3.95. ఓకేనా? కాబట్టి ఇదమ్మా చివరికి ఆ 2.97 3.95 ఆ డెరివేషన్ అంతా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఉంది చూసారా ఈక్వేషన్ మనకి ఇదేగా, log λ ఈజ్ ఈక్వల్ టు log v/2r0 ప్లస్ log p, అది వస్తుంది అనమాట. ఓకేనా? దీనిలో ఎసెన్స్ ఏంటంటే మీరు గమనించండి, దీన్ని ఏమంటారు, గైగర్ నట్టల్లా అంటారు. ఇప్పుడు మనం డెరైవ్ చేసింది నథింగ్ బట్ గైగర్ నట్టల్లా. ఇది ఏం చెప్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. డికే కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది మీరు చూడండి ఒకసారి. డికే కాన్స్టెంట్ అంటే లాండా కదా, విఘటన స్థిరాంకం. దేని మీద డిపెండ్ అవుతుంది, ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది, అంతేగా. లాండా అనే పదం లెఫ్ట్ సైడ్ ఉందండి, రైట్ సైడ్ ఏముంది ఇక్కడ, e పవర్ -1/2 ఉంది కదా. ఓకేనా? మీరు ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, లాండా అనేది ప్రపోర్షనల్ టు e పవర్ -1/2 అనిపిస్తుంది మీకు, కాదు. ఇప్పుడు మీరు లాగ్ లాండా అనేది ఈ ప్రపోర్షనేట్ గా, కాబట్టి లాండా అనేది ప్రపోర్షనల్ టు e పవర్ -1/2 అంటే ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది. అంటే ఏం లేదు, సింపుల్ చెప్తాను చూడండి. లాగ్ లాండా టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు x అనుకోండి. లాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, e పవర్ x. వెరీ గుడ్, అంతే కదా, మీకు తెలుసు కదా కన్వర్ట్ చేయడం. e పవర్ x ఈక్వల్ టు k అనుకో, x ఈక్వల్ టు log k టు ద బేస్ e అంటారు. అలాగే లాగ్ లాండా టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు x అనుకో ఫర్ ఎగ్జాంపుల్. లాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇప్పుడు మనం చెప్పినట్టు e పవర్ x కదా. అంటే లాండా వాల్యూ ఎలా మారుతుంది, ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా డిపెండ్ అవుతుంది. అదే ఇక్కడ రాసింది చూడండి. పై సమీకరణాన్ని గైగర్ నట్టల్ నియమం అంటారు. గైగర్ నట్టల్ నియమం ప్రకారం విఘటన స్థిరాంకం అంటే లాండా ఆల్ఫా కణం యొక్క శక్తి అంటే ఈయనే కదా, ఈ యొక్క ఘాత ప్రమేయం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గా మారుతుంది. ఓకేనా? అంటే బయటకు వస్తున్న ఆల్ఫా పార్టికల్ యొక్క ఎనర్జీ మీదే మనకి ఏది డిపెండ్ అవుతుంది, డికే కాన్స్టెంట్ డిపెండ్ అవుతుంది. దేర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎనర్జీ ఆఫ్ ది ఎమిటెడ్ ఆల్ఫా పార్టికల్ అండ్ ద డికే కాన్స్టెంట్. హై ఎనర్జీ ఉన్న ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ అవుతుంటే డికే కాన్స్టెంట్ ఒకలా ఉంటుంది, లో ఎనర్జీ ఉన్న ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ అవుతుంటే డికే కాన్స్టెంట్ ఇంకోలా ఉంటుంది. ఓకేనా? అంటే అది డికే కాన్స్టెంట్ ఇంకా బాగా అర్థం కావాలంటే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, అది హాఫ్ లైఫ్ వీటన్నిటి గురించి చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఒక్కసారి డెరివేషన్ మీరు ఏం చేయాలంటే ఒక్కసారి కాదండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. మళ్ళీ చెప్తున్నాను నేను, మోడర్న్ ఫిజిక్స్ లో మీరు కష్టపడే డెరివేషన్ ఉందంటే ఇది ఒకటే. ఓకేనా? మిగిలినవన్నీ కూడా థియరీవే చెప్పాలంటే. థియరీ కొన్ని డెరివేషన్స్ ఉంటాయి కానీ సింపుల్ గా ఉంటాయి. దీన్ని మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో మనకి గ్యామో థియరీ ఆఫ్ ఆల్ఫా డికే అనే ప్రశ్న కానీ లేకపోతే గైగర్ నట్టల్ నియమం అని కానీ చాలా సందర్భాల్లో ఇచ్చారు. ఓకేనా? అది నెగ్లెక్ట్ చేయకండి, ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు చేయగలుగుతారు. ఓకేనా? అది కష్టమేం కాదు. లాండా ఈజ్ ఈక్వల్ టు మ్యూ పీ, తర్వాత న్యూ వాల్యూ తీసుకోవడం, అక్కడి నుంచి మన ఇంటిగ్రేషన్ చేస్తాం. నేను ఎంత చెప్పినా మీరు అల్టిమేట్ గా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఆల్ఫా డికే వాళ్ళు కష్టపడి రేపు కనుక మీరు ప్రాక్టీస్ చేసేయగలిగితే రేపటి క్లాస్లో గామా డికేకి సంబంధించి, గామా కాదు బీటా డికేకి ఒక థియరీ ఉందని చెప్పాను కదా, అది చెప్తే మీకు 2 ఎస్ఏలు కవర్ అయిపోయినట్టే లెక్క. ఓకేనమ్మా? ఓకే సార్. ఒక్కసారి నాకు చెప్పండి సార్, 1 minute ఆపుతాను.